హనుమకొండ జిల్లా నడికుడ మండలం వరికోల్లో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి దొంగ ఓట్లు వేయించాడని ఆరోపిస్తూ కౌంటింగ్ కేంద్రం దగ్గర వార్డ్ సర్పంచ్ అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చి నిరసన తెలుపుతున్నారు. పోచంపల్లి అనుచరులు చనిపోయిన వారి ఓట్లు వేయించారని ఆరోపించారు వార్డు సర్పంచ్ అభ్యర్థులు. మేము కాంగ్రెస్ తరఫున బాల్ ఓటు గ్రామ సర్పంచ్గా అభ్యర్థిగా నిలబడ్డాడు మా హస్బెండ్, మా భర్త గారు. అయితే మేము వెళ్ళక ముందే ఏజెంట్లు దొంగ ఓట్లు చేశారు. అట్లాగే మా లేడీస్ దగ్గర అందరి దగ్గర సెల్లులు ఉన్నాయా అని మా లేడీస్ దగ్గర సెల్లులు అన్నీ తీసేసుకున్నారు. మా ఏజెంట్ల దగ్గర సెల్లులు కూడా లాగేసుకున్నారు. కానీ వాళ్ళ ఏజెంట్ల దగ్గర సెల్లులు మాత్రం మేడం దగ్గర దాచిపెట్టారు. అందులో మా ఏజెంట్ ఒక అబ్బాయి గమనించిండు, వచ్చే టైంకి గమనించి అసలు రెడ్ హ్యాండ్ దొరికిపోయిండు. ఏంటి నీ దగ్గర సెల్ ఉన్నది అని అంటే, ఇది ఆయనది కాదని మేడమే మళ్ళీ అబద్ధాలు ఆడుతుంది. అట్లా ఎట్లా అండి? మేము 15 రోజుల నుండి కాళ్ళు అరిగేటట్టు తిరిగి అందరికీ దండం పెట్టుకుంటూ రిక్వెస్ట్ చేసుకుంటూ మేము కూడా భూమి అమ్ముకొని 30 లక్షలు ఖర్చు పెట్టుకొని మేము కష్టపడి ఓట్లు సంపాదించుకోవాలనుకున్నాం. కానీ ఇట్లా దొంగ ఓట్లు వేసుకొని హైదరాబాద్ నుంచి 2 బస్సులు పెట్టుకొని అక్కడున్న